రోమీయులకు రాసిన పత్రిక. లెట్స్ గో టు రోమన్స్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి మనము చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ నంబర్ 8 వర్స్ నంబర్ 15. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. చాలమా. సో ఇంకా నేను ఆత్మల గురించి స్టిల్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద స్పిరిట్స్ and their activities and their roles in our lives. Still I want to tell you, because still many people are in spiritual attacks. చాలా మంది ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి అటాక్స్ లో ఉన్నారు. చాలా మంది స్పిరిట్స్ ఇంకా అటాక్స్ లో ఉన్నాయి. చాలా మంది ఇంకా బంధకాల్లో ఉన్నారు. చాలా మంది you stepped into new year but still you people are in some disturbance, you people are in some bondages, you people are in some kind of things. Yes, of course, the Lord will give you some instructions and informations, but you need to meditate that. Amen. So, నీ స్పిరిట్ మెడిటేట్ చేయాలి, నీ ఫ్లెష్ మెడిటేట్ చేయాలి, నీ సోల్ మెడిటేట్ చేయాలి వాక్యాన్ని. So, I want to talk about spirits. గత 3-4 weeks నుంచి నేను ఈ ఆత్మల గురించి చెప్తూ ఉన్నాను. సో హూ ఈజ్ కంట్రోలింగ్ అస్ అని మనం ఆలోచిస్తే, మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, మనల్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారంటే స్పిరిట్స్ మనల్ని ఏం చేస్తున్నాయి? హోల్డ్ చేస్తున్నాయి. సమ్ ఆర్ అదర్స్. మన స్పిరిట్ మనల్ని హోల్డ్ చేస్తుందా, లేదంటే వేరే వాళ్ళ స్పిరిట్ మనల్ని హోల్డ్ చేస్తుందా, లేదంటే సుపీరియర్ స్పిరిట్స్ మనల్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నాయా అనేదే నా యొక్క అంశం. ఓకే, సో ఈ స్టడీలో, స్పిరిచువల్ స్టడీ, స్పిరిట్స్ గురించి స్టడీస్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ని పొందుకోగలరు. రెండవదిగా మీరు వాటిని ప్రాక్టీస్ చేయాలి ఇంటికి వెళ్ళి. సో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ ఐఎమ్ హ్యావింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ ఐఎమ్ డీలింగ్ విత్. నేను ఎటువంటి ఆత్మలు కలిగి ఉన్నాను, నేను ఏ ఆత్మను కలిగి ఉన్నాను, ఏ ఆత్మ నన్ను పరిపాలిస్తుంది, ఏ ఆత్మ నాలో ఉంది అని మనము గ్రహించే యొక్క సామర్థ్యంలోకి మనం ఎదగాలి. ఆమేన్, ఆమేన్. And that's what the Lord is giving us the scriptures. Amen. Let's study that once again. 15. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. వావ్, బాగా గమనించండి. దేవుడు మన జీవితంలో నుంచి కొన్ని స్పిరిట్స్ని తీసేస్తున్నాడు. సో మనం బాగా గమనిస్తే, మన గత జీవితంలో ఎవరు మనల్ని పరిపాలించింది? బిఫోర్ బ్యాప్టిజం హూ రూల్డ్ us, అండ్ ఆఫ్టర్ బ్యాప్టిజం హూ ఈజ్ రూలింగ్ us? ఎవ్రీ మార్నింగ్ హూ ఈజ్ రూలింగ్ us? ఎవ్రీ నైట్ హూ ఈజ్ రూలింగ్ us? When we are praying, who is ruling us? When we are going out, who is ruling us? మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, మందిరాలకు వెళ్ళేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు? మనం వేరే వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు ఏ స్పిరిట్ మనల్ని పరిపాలిస్తుంది అని మనము కంపల్సరీ దాని గురించి స్టడీ మనకి తెలియాలి. సో దేవుడు మన జీవితంలో రకరకాల వస్తువులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి కావాల్సింది ఏం తెలుసా? నూతన ఆత్మ. Every individual and every daughter and every son should need a new spirit. కొత్త సంవత్సరంలో కొత్త ఆత్మలను మనం పొందుకుందాం. ఆమేన్, ఆమేన్. మళ్ళీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చును గాక, మనము శక్తి నొందును గాక. ఆమేన్, amen. Again, let us receive the Holy Spirit in this new year. Let us be filled with the power and dominion and authority in Jesus name. Amen. So ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఈ జనవరి నుంచి
డిసెంబర్ వరకు ఎలా మనం వీటన్నిటిని హ్యాండిల్ చేయాలి, ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఉద్యోగాలను ఎలా హ్యాండిల్ చేయాలి, వ్యక్తిగత జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మనం ఆలోచిస్తే విత్ అవర్ ఎబిలిటీ మనం చేయలేం, విత్ అవర్ సర్కిల్ మనం ఏం చేయలేం, విత్ అవర్ ప్రేయర్ లైఫ్ మనం ఏం చేయలేం. బట్ మనం ఒకటి దాని ద్వారా మనం జయించవచ్చు. ఏంటదంటే విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ స్పిరిట్. ఆమెన్, ఆమెన్. Till now you people may carry the old spirits of 2023. 2023 స్పిరిట్స్ మనం క్యారీ చేయి ఉండొచ్చు. బట్ దేవుడు అంటున్నాడు, I want to give you a new spirit. I want to give you a new spirit. మీరు మరలా భయపడుటకు నేను దాస్యపు ఆత్మను మీకు ఇవ్వలేదు. ఇప్పుడు మీకేమి ఇస్తున్నాను తెలుసా? దత్తపుత్ర ఆత్మను ఇస్తున్నాను. ఎవరు వీళ్ళిద్దరు? ఏంటి ఈ రెండు స్పిరిట్ల పేరేంటి? ఒక స్పిరిట్ పేరు ఏం పేరు? దాస్యపు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. దాస్యముగానే బతకాలనే ఆత్మ, దాస్యములోనే ఉండాలనిపించే ఆత్మ, దాస్యములోనే జీవితం కొనసాగించే ఆత్మది. సో లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ 8. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we carry, Abba, Father. The Spirit itself breath witness with our spirit that we are the children of God. Amen. So I want to explain about the spirits. Number 1, the spirit of bondage, and number 2, the spirit of adoption. ఇంకొక టర్మినాలజీలో లేదా ఇంకొక భాషలో మనం చెప్పుకోవాలంటే స్పిరిట్ ఆఫ్ సన్షిప్. ఆమెన్. ఇంకో భాషలో మనం చెప్పుకోవాలంటే సన్షిప్ స్పిరిట్. ఆమెన్, ఆమెన్. మొట్టమొదటి ఆత్మ, ఏం ఆత్మలు ఉన్నాయి? ఎప్పటికి ఏ ఆత్మను మనం క్యారీ చేస్తున్నాము? స్పిరిట్ ఆఫ్ బాండేజ్, దాస్యపు ఆత్మను మనం ఇంకా క్యారీ చేస్తున్నామా? దత్తపుత్ర ఆత్మను మనం క్యారీ చేస్తున్నామా అని ఈరోజు మనము 100% చెక్ చేసేదము గాక. Amen. Let us check our spiritual life. Let us check our lives, whether we are having the spirit of bondage or whether we are having the spirit of sonship or adoption, in the name of Jesus. Amen, amen. ఈ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ ఎవరి స్పిరిట్ తెలుసా? మొదటి ఆదాము స్పిరిట్ ఇది. ఈ దాస్యపు ఆత్మ ఎవరికి ఉంటుంది తెలుసా? పని మనిషి కూడా ఉండదు. పని మనిషి వేరే, అంగడల్లో పని చేసుకొని, అంటులు దోముకొని, కళ్ళాపు జల్లి, తర్వాత వారికి అందరికీ మంచి చెడ్డలు కూర ఉండి పెట్టి, అవి దాస్యం కింద కాదు. అది పని మనిషి పని అది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దాస్యపు ఆత్మ ఆదాము కిందకు వచ్చిందంటే ఎవరైతే అపవాది మాటలు వింటారో వారిలోకి దాస్యపు ఆత్మ వచ్చేస్తుంది. When you hear and when you meditate those evil spirits words, you will be under the spirit of bondage. You will be under the spirit of bondage. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని పోలిక కలిగి ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు బానే ఉన్నాడు ఆదాం. ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, సర్పము మాట విన్నాడో ఆదాము ఏమైపోయాడు? దేవుని ఆత్మను కోల్పోయి దాస్యపు ఆత్మను అతను పొందుకున్నాడు. అందుకనే వెంటనే ఆ దాస్యపు ఆత్మ కలిగిన వ్యక్తి ఎక్కడుంటాడు తెలుసా? ఏదేను తోటలో ఉండడు, ఏదేను తోట బయట ఉంటాడు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, ఈరోజు చాలా మంది దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టి ఈ లోకంలో తిరుగుతున్నారు. వాళ్ళల్లో ఏమని తెలుసా? దాస్యపు ఆత్మ. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నావు. అసలు ఏదైనా తోటలో దేవుని సన్నిధి ఉంది, దానికన్నా గొప్పది ఇంకేం కావాలి ఆదాంకి, అవ్వకి? ఇంకేం అవసరం లేదు. బట్ స్టిల్ అతనికి తెలియకుండానే అతని ఫ్యూచర్ని అతనే చెడిపేసుకొని కొత్తగా రాసుకున్నాడు. సో దేవుని ఆత్మను, దేవుని పోలికను, దేవుని శక్తి, దేవుని డొమినియన్ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే అపవాది మాట విన్నాడో అతనిలోకి ఏం ఎంటర్ అయిపోయింది? దాస్యపు ఆత్మ అతనిలోకి వెళ్ళిపోయింది. సో ఆ రోజు నుంచి ఆదాము పని చేయడం ప్రారంభించాడు. ఆదాము, అవ్వ, మీరిద్దరూ ఏదైనా తోటల నుంచి వెళ్ళిపోండి అని దేవుడు వాళ్ళని బయటికి పంపించేశాడు. ఈరోజు రేపు ఎవరు మందిరంలోంచి తరమట్లేదు. దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళందరూ మందిరంలో నుంచి వెళ్ళిపోతున్నారు. యు ఆర్ లీవింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కయ్యూను కూడా దేవుని యొక్క కటాక్షము పొందుకున్న తర్వాత, క్షమించబడిన తర్వాత కూడా
దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హౌ కమ్ యూ లీవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? హౌ కమ్ యూ లీవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని, దేవుని ఆలయాన్ని, దేవుడిని నువ్వు ఎలా విడిచిపెడతావు? when you have the spirit of bondage. జైలు నుంచి వచ్చినోడు మళ్ళీ జైలుకి పోవాలని ఆతృత కలిగి ఉంటాడు. పని చేసి ఇంటికి వచ్చినోడు రాత్రి మళ్ళీ పొద్దున్న దేనికి రెడీ అవుతాడు? పని చేయడానికి రెడీ అవుతాడు. సో ఎప్పుడైతే ఆదాములోకి ఈ దాస్యపు ఆత్మ వచ్చేసిందో, ఆదాము ఆ రోజు నుంచి కష్టపడడం స్టార్ట్ చేశాడు. రెక్కాడితే గాని డొక్కాడదు. సో ఆ రోజు నుంచి ఆదాము ఏం చేస్తున్నాడు? దాస్యంలోకి వెళ్ళిపోయాడు. మీరు బాగా గమనించండి, ఆదాము తన స్పిరిట్ని పాత నిబంధనలో ఉన్న అందరికీ పంచాడు. అందుకని మీరు గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? దాస్యములో ఉన్నారు. 430 years they are under bondage, they are under slavery. రాజు కొడుకులు కూతుర్లను కూడా అందరూ ఏమన్నారు తెలుసా? దాసి దాసుడా అన్నారు. ఏ దాసి అంటే ఏం తెలుసా? పని మనిషి కన్నా కింద లో క్యాడర్. ఆ పని చేస్తావు కానీ జీతం రాదు, బాగా కష్టపడతావు కానీ ఫలితం ఉండదు. ఎన్నో సంవత్సరాలు బాగా కష్టపడతావు కానీ ఫలితము ఉండదు. సో ఈరోజు మనము ఏ స్పిరిట్ కింద ఉన్నాం? కొత్త నిబంధన ప్రజలైనప్పటికీ అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆమేన్. చూడండి, ఎన్నోసార్లు పడిపోతున్నారు, దేవుడు మళ్ళీ లేపుతున్నాడు. ఎన్నోసార్లు పడుతున్నారు, మళ్ళీ లేపుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పందిని కడిగితే మళ్ళీ ఎక్కడికి పోద్ది? ఎందుకంటే బయట పడుతుందా లోపల పడుతుందా? పందికి లోపల పడుతుంది. అది మళ్ళీ మళ్ళీ బురదలోకి వెళ్ళాలనుకుంటుంది పంది. అందుకనే ఒక దాసుడిని నువ్వు బయటికి లాగినా కూడా వాడు మళ్ళీ దాస్యములోకే వెళ్తాడు. యు నీడ్ టు నో దట్. ఒక వ్యక్తిని లోకంలో నుంచి మనం బయటికి లాగినా వాడు మళ్ళీ లోకంలో కలుస్తాడు. ఎందుకు? వాళ్ళు ఏ స్పిరిట్ ఉంది? దాస్యపు ఆత్మ. హి ఈస్ హావింగ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. దట్స్ వై నువ్వు ఎన్నిసార్లు ఆ పందిని కడిగినా మళ్ళీ ఎక్కడ పోతున్నది? బురదలోకి. యు ఆర్ లవింగ్ వాట్? బాండేజ్. ఎందుకు నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు నువ్వు చీకటిని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో స్పిరిట్ ఆఫ్ సన్షిప్ లేదంటే నువ్వు స్పిరిట్ ఆఫ్ బాండేజ్ని ఇంకా వదలలేదు. ఈ స్పిరిట్స్ బయటికి వెళ్ళాలి ఈరోజు మన జీవితంలో. ఆమేన్, ఆమేన్. ఐ డోంట్ నో, ఐ మే ప్రీచ్ మెనీ సర్మన్స్ అబౌట్ దిస్ స్పిరిట్. ఈ స్పిరిట్స్ గురించి ఇంకా స్టడీ చేస్తున్నాను. దేవుడు ఇంకా నాకు బోధిస్తున్నాడు. ఐ విల్ ప్రీచ్ యూ వెరీ సూన్, ఐ విల్ టీచ్ యూ వెరీ సూన్. ఆమేన్. ఇంకా మీరు కొత్త ఆత్మల గురించి మీరు కొత్త సంవత్సరం తెలుసుకుంటారు. ఆమేన్, ఆమేన్. ఈ కొత్త సంవత్సరంలో జనవరి మాసంలో మళ్ళీ పాత స్పిరిట్స్ మీకు ఉండకూడదు. ఆమేన్. మీరు కొత్త నిబంధన ప్రజలైనప్పటికీ, యేసుక్రీస్తు వారసులైనప్పటికీ నువ్వులో ఇంకా మొదటి ఆదాము ఆత్మ పనిచేస్తే నువ్వు సక్సెస్ కాలేవు. I'm telling you. If you are still carrying the spirit of bondage, kick it out in Jesus name. Amen. సో ఇన్ని రకాల స్పిరిట్స్ ఉండబట్టి దేవుడు మన జీవితంలో ఉన్నా కూడా మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. Still we people are carrying what? The spirit of bondage. నేను కష్టపడతాను, నేను ఎముకలు అరిగిపోయేలాగా పనిచేస్తాను, నేను నా జీవితంలో బాగా కష్టపడతాను అని మనం చాలాసార్లు కష్టపడితే ఏమి రావు, కష్టపడకపోతే ఏమి రావు అని రకరకాలుగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఐమ్ టెల్లింగ్ యూ, ఆదాము యొక్క స్పిరిట్ 4000 సంవత్సరాలు పనిచేసింది. ద స్పిరిట్ ఆఫ్ ఆడమ్, ఆదాం అనే ఆత్మ ఏ స్పిరిట్ క్యారీ చేసింది? దాస్యపు ఆత్మను. ఈ దాస్యపు ఆత్మ ఇజ్రాయేలు ప్రజలందరికీ, అబ్రాహాం దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు, కానీ ఇజ్రాయేలు ప్రజలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? నీకు మందిరం ఉంది, సేవకుడున్నాడు, కారు ఉంది, ఇల్లుంది, అయినా నీకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. నీలో అభిషేకం ఉంది, పరిశుద్ధాత్ముడున్నాడు, వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, అయినా ఎక్కడో లాగుతా ఉంది, గై జొయ్ జుమ్ అంట. ఎక్కడో ఒక స్పిరిట్ నిన్ను వెంటాడుతుంది. దాని పేరు ఏం పేరు? దాస్యపు. ఈ ఆత్మను ఎవరు పొందుకున్నారు? డబ్బులు ఇచ్చి. ఆదాం బ్రదర్ ఆడమ్ పొందుకున్నాడు ఈ ఆత్మను. అపవాది మాట వింటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, అపవాది మాట వింటే మనలోకి ఏ ఆత్మ వచ్చేస్తుంది?
అసలు మీకు తెలియని కూడా తెలియదు. అది హ్యాపీగా నీ ఇంట్లో ఉండి నిన్ను పరిపాలిస్తూ ఉంటుంది. దాస్యములోకి వెళ్ళిపోతావు, పాపము కింద ఉంటావు, చీకటి కింద ఉంటావు, దురాత్మల కింద ఉంటావు, వాళ్ళు చెప్పిన మాటలు వింటావు, తప్పుడు మాటలు వింటావు, ఊరుకూరినే పడిపోతావు. లోపల ఏ స్పిరిట్ ఉంది? దాస్యపు ఆత్మ. పదే పదే ఏదేదో చూడాలనిపిస్తుంది, పదే పదే ఏమేమో చూడాలనిపిస్తుంది. Why many youngsters they wanted to see a different movies in YouTube or some different sites? ఇందుకు యవనస్తులు వేరేవి చూడాలనుకుంటారు. వాళ్ళ శరీరం కోరుకోదు, వాళ్ళ లోపల ఉన్న దాస్యపు ఆత్మ కోరుకుంటూ ఉంటుంది. Many people tell me, brother, నేనున్నా కూడా మా ఆయన వేరే వాళ్ళని చూస్తుంటాడు, నేనున్నా కూడా మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. ఏం ఆత్మ ఉంది అతనిలో? దాస్యపు ఆత్మ. బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ చూపును బట్టి, నీ క్రియలను బట్టి, నీ పనులను బట్టి నీలో ఏ ఆత్మ ఉందో ఈజీగా చెప్పగలను నేను. I can easily tell what kind of a spirits you people are carrying. ఈజీగా చెప్పగలను నేను. అందుకనే వెలిగింపబడివాడి యొక్క క్రియలను చూసి వాడిలో వెలుగు ఉందని జనాలు తెలుసుకుంటారంట. ఆమేన్. చీకటిలో ఉన్నవాడి క్రియలు ఎలా ఉంటాయి? నాట్ ఓన్లీ కమింగ్ టు చర్చ్, సంఘానికి మాత్రమే కాదు, అలా రకరకాలుగా సాతాను సంబంధమైన వారిని కలుస్తాం, సోదగాండ్రలు కలుస్తాం, గారడి విద్ర చేసే వాళ్ళని కలుస్తాం, వ్యభిచారులను కలుస్తాం, దొంగలను కలుస్తాం. బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ విచ్ స్పిరిట్? స్పిరిట్ ఆఫ్ బాండేజ్. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు గొప్పగా తీసుకెళ్తున్నాడు. బాలాకు, బిలాము ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ వేశారు. ఏం చేద్దాం అని. బిలాముకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు ప్రవచిస్తే వీళ్ళు ప్రవచించే వాళ్ళు కాదు, వీళ్ళలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను వీళ్ళని శపించలేను, బట్ హౌ యు విల్ డైవర్ట్ దెమ్ అని బాలాకు అడుగుతూ ఉంటే బిలాముకు ఒక ఆలోచన వచ్చింది. బిలాము అసలు చాలా భయంకరమైన వ్యక్తి. ఇజ్రాయేల్ ప్రజలు లక్షల కొలది వెళ్తూ ఉంటే బాలాకు అనే రాజు యొక్క సామ్రాజ్యములో అందమైన స్త్రీలను తీసుకొని వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు నిలబెట్టాడు. బాలాకు టీచింగ్ ఎవరిది? బిలాముది. వాళ్ళు ఆశీర్వాదానికి, డబ్బుకి, దేనికి పడలే, అందానికి పడిపోయారు. వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్న వాళ్ళు, ఎవరు ఇక్కడ అందమైన స్త్రీలు నీళ్లు తోడుకుంటున్నారు, అటు తిరుగున్నారు, ఒకసారి మాట్లాడదాం వెళ్ళి అని చెప్పి ఆ ఇజ్రాయేలులో ఉన్నటువంటి కొందరు పురుషులు, పెద్దలు ఈ అందమైన స్త్రీల దగ్గరకు వచ్చేసారు. ట్రాప్. అవుట్. మీరు ఎంత బ్లెస్ అయినా గుర్తుపెట్టుకోండి, మీ లోపల ఈ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ ఉంటే అపవాది మీకు ఎర్రేసి పట్టి లాగేస్తుంది. అందమైన స్త్రీలు తిరగండి, ఎవరు వీళ్ళు అని వాళ్ళు లోపల తెలుసుకొని వాళ్ళని సంప్రదించారు. ఆ స్త్రీలు నేరుగా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చంపేశారు. యు డోంట్ నో వై చాలా మందికి పెళ్లిళ్ళైనా కూడా భర్తలు ఎందుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు? వై స్టిల్ మెనీ మెన్ ఆర్ టాకింగ్ టు మెనీ రాంగ్ ఉమెన్? బికాస్ దే ఆర్ హ్యావింగ్ స్పిరిట్ ఆఫ్ బాండేజ్. దాస్యపు ఆత్మ. ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో దాస్యపు ఆత్మ ఉంది, ఆ ఆదాము ఆత్మ ఉంది. కాబట్టి వాళ్ళు 4000 సంవత్సరాలు సఫర్ అయిపోయారు. ఈ మాట ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎతకండి, అసలు లేదు ఈ మాట. God is exchanging the spirits. Amen. ఆదాము ద్వారా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు యేసుక్రీస్తు తర్వాత అయినప్పటికీ, ఒకవేళ మీరు బాప్తిజం తీసుకోకపోయినా, యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినా, వాక్యం మీకు తెలియకపోయినా, మీరు మొదటి ఆదాము కిందే ఉంటారు. లేదు న్యూ టెస్ట్మెంట్ నేను తురుముతో ఏం పనికిరాదు. మీలో మస్తు బలహీనతలు తెలుసు నాకు. చాలా మంది తోపు క్రైస్తవుల్లో కూడా నేను పెద్ద బలహీనతలు చెప్పిన, నీ బలహీనత ఇది అని. పెద్ద చర్చిలకు వెళ్ళి పెద్ద పాస్టర్లతో ఫోటోలు, అది అవన్నీ నడవవు.
You need to recognize this spirit called spirit of bondage. పెద్ద పెద్ద చర్చిలో తెలుసు నాకు, ఇంకా సిగరెట్లు చాలా మంది తాగుతున్నారు, మందు తాగుతున్నారు, స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన మారవు. నీలో చర్చికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు తీసుకొని దాన్ని ధ్యానిస్తే, ఈ మాటలు నీలో నెరవేరితే, ఒక్క పరస్త్రీ ఒక్క పరపురుషుడు నీ జోలికి రాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చాలా అగ్రెసివ్గా మారాలి ఈ సంవత్సరం. మీరు సుత్తి స్పిరిట్లు, వేస్ట్ స్పిరిట్లు, పనికి మాలిన స్పిరిట్లు, చెత్త స్పిరిట్లు కలిగి ఉండకూడదు మీరు ఈ సంవత్సరం. ఆమేన్. I want to see you with you. I want to see you with the new spirits. Amen. Amen. Spirit of sonship. Amen. Amen. ఈ ఆత్మ మీలో లేకపోతే ఈ ఆత్మ ఉంటుంది, దాస్యపు ఆత్మ. అది ఎవడిచ్చాడు గిఫ్ట్గా? మొదటి ఆదాము. ఆయన గిఫ్ట్గా పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అపవాది మాట వింటే నీకు దాస్యపు ఆత్మ గిఫ్ట్గా వచ్చేస్తుంది. ఆదాము పొందుకున్న ఆత్మ మీకు కూడా వచ్చేస్తుంది. అవ్వ పొందుకున్న ఆత్మ నీకు కూడా వచ్చేస్తుంది. ఇశ్రాయేలు పొందుకున్న ఆత్మలు మీకు కూడా వచ్చేస్తాయి. This world is full of spirits. Our lives are full of spirits. Amen. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆత్మల్ని మనం పొందుకును గాక. ఆమేన్. పాత ఆత్మ పేరేం పేరు? దాస్యపు ఆత్మ. ఏం ఆత్మ? This spirit is always, it will be in bondage. ఏదో ఒక రోగము, ఏదో ఒక అప్పు, ఏదో ఒక దరిద్రము, ఏదో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏదో ఒక దాంట్లో సడన్గా ఇరుక్కుపోతా ఉంటాం. ఏంటది? దాస్యపు ఆత్మది. The spirit of bondage. Let us terminate those spirits. Amen. So with the help of wrong spirits, your cadre, your rank may reduce. నువ్వు దేవుడు అనుకున్న ఆత్మలను నువ్వు పొందుకోకపోతే నీ క్యాడర్, నీ ర్యాంక్ తగ్గిపోతుంది. నీ జీవితంలో నువ్వు టయానికి నువ్వు దీవించబడలేవు, టయానికి నువ్వు ఆశీర్వదించబడలేవు, టయానికి వర్ధిల్లలేవు, టయానికి నీ ఆశీర్వాదాలన్నీ లేట్ అవుతూ ఉంటాయి. రాంగ్ స్పిరిట్స్ విల్ గివ్ యూ డిమోషన్ ఆర్ వాట్ ఎవర్, కిందకి రావడం, అది చాలా జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. సో ఎవ్రీడే చెక్ యువర్ స్పిరిట్స్, చెక్ యువర్ స్పిరిట్స్, చెక్ యువర్ స్పిరిట్స్. మీ ఆత్మలు ఏం చేయాలి? మీరు చెక్ చేయండి ఏ స్పిరిట్ ఉంది నాలో ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మరలా భయపడడానికి దాస్యము అనే ఆత్మ నేను మీకు ఇవ్వట్లేదు. ఆ ఆత్మను తీసేసాను, మళ్ళీ ఎందుకు ఇస్తాను? నేను ఆత్మను విడిపించేసాను, ఆత్మ నుంచి మీకు దూరం చేసేసాను, మళ్ళీ ఎందుకు ఇస్తాను ఆ స్పిరిట్ మీకు? ఐఎమ్ గివింగ్ ఎ న్యూ స్పిరిట్ కాల్డ్ సన్షిప్ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. దత్తపుత్ర ఆత్మను. నీకు కారు, బంగ్లాలు అవన్నీ తర్వాత సంగతులు, ఉద్యోగాలు, అది అంతా వేరే. దేవుడు మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? దత్తపుత్ర ఆత్మ. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ సన్షిప్, స్పిరిట్ ఆఫ్ సన్షిప్. ఆ స్పిరిట్ మనం పొందుకోగలిగితే ఈ భూమి మీద మన క్యాడర్ పెరుగుతుంది. ఆమేన్. లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్ స్పిరిట్. గెలషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, Galatians chapter number 4 verse number 6. చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. వావ్, ఆమేన్. కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవే. కుమారుడవైతే, కుమారుడవైతే దేవుని ద్వారా, దేవుని ద్వారా వారసుడవు. Look at the promotion. When you receive the spirit, you will have a promotion. Amen. Look at that. Read it once again. మరియు మీరు కుమారులై ఉన్నందున, కుమారులై ఉన్నందున నాయనా తండ్రి. అంటే ఇప్పుడు మనము కుమారులం ఎలా ఏమిటంటే, దాస్యపు ఆత్మను తొలగించబడిన తర్వాత, మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆ ఆత్మను మనకిస్తున్నాడు. ఆత్మ పేరేం పేరు? స్పిరిట్ ఆఫ్ సన్షిప్, దత్తపుత్ర ఆత్మ. ఆమేన్. అంటే తండ్రి యేసు ప్రభువుని ఎలా పిలుస్తున్నాడో మనల్ని కూడా అలానే పిలుస్తున్నాడు. ఆమేన్. తండ్రి యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాడో మనల్ని కూడా అలానే చూస్తున్నాడు. తండ్రి యేసు ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అలానే ప్రేమిస్తున్నాడు. తండ్రి యేసు ప్రభువుని ఎలా గౌరవిస్తున్నాడో మనల్ని కూడా అలానే గౌరవిస్తున్నాడు. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ సన్షిప్. He is calling a son.
ఇతనికి ఏ గిఫ్ట్ ఇస్తే ఆయనకి ఇదే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇతనికి ఏ కృప ఇచ్చాడో అదే కృప ఈ భూమి మీద ఉన్న మనకు కూడా ఇస్తున్నాడు. ఇతనికి ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే విలువైనది ఈ లోకంలో ఉన్న నమ్ముకున్న మనందరికి కూడా దేవుడు అదే ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇతనే కాదు ఇప్పుడు కుమారుడు, ఇతను కూడా కుమారుడే. అంటే ఇతను ఏ ఆత్మను కలిగి ఉన్నాడు? అంతకుముందు దాస్యపు ఆత్మను కలిగి ఉన్నాడు. ఇతనేం ఆత్మను కలిగి ఉన్నాడు? కుమారుడి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. ఎప్పుడు తెలుసా ఈ ఆత్మ ఇక్కడికి వచ్చేసింది? ఎప్పుడైతే ఈయన భూలోకంకి వచ్చాడో అప్పుడు ఈ ఆత్మను వీళ్ళందరిలో పెట్టేశాడు. తన ఆత్మను అందరికీ రిలీజ్ చేసినప్పుడు అందరిలోకి ఏ ఆత్మ వచ్చేస్తుంది? దత్తపుత్ర ఆత్మ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన అందరూ కూడా ఆదాములాగా ఉంటే కొత్త నిబంధన అందరూ కూడా కడపటి ఆదాములాగా ఉంటున్నాం. ఆమేన్. పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా ఆదాములాగా దాస్యములో ఉంటే దాస్యపు ఆత్మను పొందుకుంటే, కొత్త నిబంధనలో ఉన్న మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో దాస్యపు ఆత్మను పొందుకుంటే నిన్ను ఎన్నిసార్లు కాపాడినా నువ్వు మళ్ళీ ఎక్కడ పోతావు చెప్పాలి? బురద, చీకటి, అగాధము, పాపము, ఇంకా రకరకాల పేర్లకు వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు నేను కాపాడుతాను, ఎన్నోసార్లు కాపాడుతాను, ఎన్నోసార్లు కాపాడుతాను. పడిపోయేటప్పుడు కాపాడుతాను, తప్పు చేసినప్పుడు కాపాడుతాను, హలో ఇబ్బంది పడేటప్పుడు కాపాడుతాను, శోధింపబడేటప్పుడు కాపాడుతూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ బ్రదర్, టైంకి వచ్చారు, నన్ను కాపాడారు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. నేను అంటే బాగానే మళ్ళీ పడిపోతారు. డోంట్ ఎంటర్టైన్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. ఈ దాస్యపు ఆత్మను మళ్ళీ మళ్ళీ మీరు ఏం చేయకూడదు? ఎంటర్టైన్ చేయకండి. పదే పదే పడిపోతున్నావా? ప్రభా పదే పదే పడిపోతున్నానయ్యా, లేసే శక్తి నీ ప్రభా ఇవ్వడు. ఆ స్పిరిట్ మార్చేయి, కొత్త స్పిరిట్ని పొందుకో. నువ్వేం చేస్తావు తెలుసా? ఇక నియమించి నువ్వు కూడా ఎవరివి? కుమారుడివే. ఆమేన్, ఆమేన్. దాసులందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి వెళ్తారు. కుమారులందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? పరలోకానికి వెళ్తారు. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయం. అంటే ఇప్పుడు మనం ఎవరిలాగా ప్రేయర్ చేయాలి? యేసయ్యలాగా ప్రేయర్ చేయాలా? యేసయ్య ఏమని ప్రేయర్ చేస్తున్నాడు? నాయన తండ్రి అబ్బా అని ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వ్యక్తి కూడా ఏం చేయాలా? నాయన తండ్రి అబ్బా అని ప్రేయర్ చేయాలి. ఆమేన్. యా. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు. ఆమేన్. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇఫ్ గాడ్ మేడ్ యు అండ్ గివెన్ యు యాజ్ ఎ సన్, దేవుడు మిమ్మల్ని కుమారుడుగా, కుమారుని ఆత్మ మీలో పెడితే ఇంక నుంచి మీరు ఎవరు తెలుసా? వారసులు. వారసులు అంటే ఎవరు తెలుసా? ఆస్తిని నెక్స్ట్ జనరేషన్ తీసుకునే వాళ్ళని వారసులు అంటారు. ఆమేన్. యేసయ్యకి దేవుడు ఏమి ఇచ్చాడో ఈ భూమి మీద మనకు కూడా దేవుడు అవే ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో యేసయ్య ఆత్మను, దత్తపుత్ర ఆత్మను పొందుకుంటే ప్రమోషన్లా కిందకి వెళ్ళిపోతామా? ప్రమోషన్లు ఎంతమందికి కావాలి? అయితే రోజు ఈ ఆత్మను కోరుకోండి. నజరేయుడైన యేసు నామములో నాలో దత్తపుత్ర ఆత్మ ఉండును గాక అనండి. ఆమేన్. ఏ స్పిరిట్ మనలో నుంచి వెళ్ళిపోవాలి? దాస్యపు ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోవాలి. ఆమేన్. లెట్ us terminate the spirit of what? Bondage. నువ్వు న్యూ టెస్ట్మెంట్లోకి ఎంటర్ అయినా, యేసు ప్రభు తర్వాత నువ్వు ఎంటర్ అయినప్పటికీ గుర్తుపెట్టుకో, నీలో ఈ ఆత్మ ఉంటే నువ్వు వర్ధిల్లవు. నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రేయర్ చేసినా, నువ్వు ఏం చేసినా నీలో ఈ స్పిరిట్ ఉంటే నువ్వు వర్ధిల్లవు. ఒక మనిషిలో ఏ స్పిరిట్ ఉండాలో వర్ధిల్లాలంటే చెప్పాలి? దత్తపుత్ర ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్ అనే ఆత్మ ఉండాలి మనలో. ఎవరు ఆశీర్వాదాలను ఆకట్టుకుంటారు, ఎవరు వారసత్వాన్ని పొందుకుంటారు, ఎవరు దీవెనలు పొందుకుంటారు, ఎవరు ఆత్మను పొందుకుంటారు, ఎవరు దేవుని కృపను పొందుకుంటారంటే దత్తపుత్ర ఆత్మను కలిగిన వారు పొందుకుంటారు. ఆమేన్. వావ్. ఈ స్పిరిట్ ఈరోజు ఈ జనవరి మాసంలో దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. ఏ రోజు కూడా నువ్వు దాసివని, ఏ రోజు కూడా నువ్వు బాండేజ్లో ఉన్నావని నువ్వు నమ్మకూడదు. ఆమేన్. ఒకవేళ ఉన్నా కూడా వెంటనే పలుకు, యేసు నామములో నాలో నుండి ఈ దాస్యపు ఆత్మ వెళ్ళిపోవును గాక. ఆమేన్. నాలో నుండి ఈ ఆదాము ఆత్మ వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని స్వరం వినబడుతుంది,
అపవాది స్వరం కూడా వినబడుతుంది నీకు. యూ కెన్ హియర్ బోత్ ఆఫ్ ద వాయిసెస్ బికాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఇయర్స్. నీకేం కలిగి ఉన్నావు? చెవులు కలిగి ఉన్నావు. కాబట్టి ఎవరైనా నీతో మాట్లాడచ్చు, ఎవరైనా నీతో మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడచ్చు, ఎవరైనా నీతో మాట్లాడచ్చు. బట్ ఎవరి మాటలు విని, ఎవరి మాటలు తీసుకొని, ఎవరి మాటల్ని ఫాలో అవుతున్నావు అనేదే చాలా ప్రాముఖ్యం మన లైఫ్లో. చెవులు ఉన్నాయి కదా అని ఏది పడితే తినకూడదు. యూట్యూబ్లో వాక్యాలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి, ఏది వినాలి? యూట్యూబ్లో సర్మన్స్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, ఏది వినాలి? సీరియల్లే వినాలి. యూట్యూబ్లో వాక్యాలు ఉన్నాయి, దేవుని పాటలు ఉన్నాయి, ఏది వినాలి? సినిమాలే చూడాలి. దేవుని వాక్యము అన్ని చోట్ల ఉంది. బట్ అన్ని చోట్ల మనం దేవుని వాక్యాన్ని ఎత్తుక్కోకుండా లోకములో ఉన్న వాక్యాలను వెతుక్కుంటున్నాం. చాలా బాధేస్తుంది. ఈరోజు అందరూ న్యూ టెస్ట్మెంట్ కింద ఉన్నా కూడా, సిలువ తర్వాత ఉన్నా కూడా చాలా మంది దాస్యపు ఆత్మను కలిగి ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ ట్రబలింగ్ అండ్ దే ఆర్ టార్మెంటింగ్ విత్ వాట్? ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. బికాస్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీవన్ ఆర్ రూల్డ్ బై ద స్పిరిట్స్. ఎవరైనా కూడా వేటి చేత పరిపాలించబడతారు? ఆత్మల చేతనే పరిపాలించబడతారు. నీ ఆత్మను వేరే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. భార్యను భర్త అనే స్పిరిట్ రూల్ చేస్తూ ఉంటుంది. పిల్లల్ని తల్లిదండ్రులు అనే స్పిరిట్స్ రూల్ చేస్తూ ఉంటాయి. కంపెనీలో మేనేజరు వాళ్ళ కింద టీం అందరినీ కూడా ఏం చేస్తుంటారు? రూల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ స్పిరిట్, ఏదో ఒక ఆత్మ మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటుంది మీ జీవితంలో. అండ్ ఈవెన్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పావర్టీ ఈజ్ అ స్పిరిట్. దరిద్రము కూడా ఒక ఆత్మే. Even poverty is a spirit. Even bondage is a spirit. Even, infirmity, sickness, those are all spirits. మనం ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా, సూట్ వేసుకున్నా, టై వేసుకున్నా, కార్లో దిగినా, బండిలో దిగినా, ఫ్లైట్లో దిగినా, నీలో కానీ ఈ దాస్యపు ఆత్మ ఉందా? ఈరోజు మీరు కూడా గమనించండి. చాలామంది కోటీశ్వర్లు ఉంటారు, చాలామంది బిగ్ షాట్స్ ఉంటారు, చాలామంది బిలియనీర్స్ ఉంటారు. స్టిల్ వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉంటుందా? ఉంటుంది. మందు అలవాటు ఉందా? ఉంటుంది. వ్యభిచారం అలవాటు ఉందా? ఉంది. నో మ్యాటర్ నువ్వు ఎంత బ్లెస్ అయినా నీలో బాండేజ్ పోవాలి. ఏం పోవాలి? బాండేజ్, దాస్యపు ఆత్మ పోవాలి. అంటే పాపము కింద బతకాలి అనే ఆత్మ పోవాలి నీలో. యు నీడ్ టు కిక్ దట్ స్పిరిట్ అవుట్. చాలా మందిని చూసినా చాలా బాధేస్తుంది నాకు. మంచి బెంజ్ కార్లో ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. వాళ్ళు ఏ ఆత్మ ఉంది? దాస్యపు ఆత్మ, బాండేజ్. దే ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. చాలా మంది గొప్ప వాళ్ళు, మంచి మంచి బిగ్ షాట్స్ కూడా పెళ్ళైనా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటా ఉంటారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ సెటప్స్ అని పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళలో ఏముంటాయి చెప్పాలి? దాస్యపు ఆత్మ. దాస్యం అంటే పేదరికం కాదు, దాస్యం అంటే పాపము కింద ఉండడం. నేను కొన్ని పచ్చిగా చెప్తాను, అలా తెలుసుకోండి అంతే. ఆమేన్. I know many billionaires and big shots, they are under the slavery and they are under the bondage. చాలా మంది అంటారు, బ్రదర్ నా భార్యకి కూడా తెలియదు, మీకు ఎట్ట తెలుసు బ్రదర్, ఎవరు చెప్పారు మీకు అంటారు. చల్దు, ఐ నో ఎవ్రీథింగ్ మ్యాన్. నాకు దేవుడు అన్నీ చెప్తాడు. ఆమెన్, ఆమెన్. మీరు చర్చికి వచ్చినంత మాత్రాన, నీవు సాక్రమెంట్ తీసుకున్నంత మాత్రాన, నువ్వు రెగ్యులర్గా చర్చికి వచ్చినంత మాత్రాన, నువ్వు సిలువ తర్వాత ఉన్నంత మాత్రాన నీలో ఈ ఆత్మ పోతుందని గ్యారంటీ లేదు. నువ్వు ఏ దాస్యము కింద ఉన్నావో, ఏ దాని కింద నువ్వు ఉన్నావో నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఆదాము కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? దాస్యపు ఆత్మలో ఉన్న వాళ్ళే. అందుకనే దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. అయినా పంది బురద పూసుకున్నట్టు వాళ్ళు దాస్యములోకి వెళ్ళిపోతానే ఉన్నారు. ఎన్నిసార్లు ఫరో కింద, నెబుకద్నెజర్ కింద, వాళ్ళ కింద, వీళ్ళ కింద, దేవుని పిల్లలు సాతాను రాజు కింద బందీ అయిపోయి ఉన్నారు. వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. దేవుడికి అవమానం అది. చూశాడు 4000 సంవత్సరాలు దేవుడు చూశాడు. వీళ్ళు మారరా, వీళ్ళకి ఆత్మ పోదా అని దేవుడు ఆలోచిస్తుండగా దేవుడికి ఒక మంచి సొల్యూషన్ దొరికింది. ఆదాము వల్ల వచ్చింది వీళ్ళకి ఏ ఆత్మ? దాస్యపు ఆత్మ. ఎవరైతే అపవాది మాట వింటారో, ఎవరైతే సాతానికి లోబడతారో వాళ్ళలో ఏ స్పిరిట్ వచ్చేస్తుంది? దాస్యపు ఆత్మ. యు విల్ బి అండర్ ద బాండేజ్, యు విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. నువ్వు చర్చికి వచ్చి కూడా మధ్యాహ్నం వైన్ షాప్కి వెళ్ళొచ్చు,
నువ్వు చర్చికి మార్నింగ్ వచ్చి సాయంకాలం కూడా సినిమాకి వెళ్ళొచ్చు. మార్నింగ్ నువ్వు హల్లెలూయా స్తుతి మహిమ అనుకుని రాత్రి భయంకరమైనటువంటి బూతులు తిట్టొచ్చు. బికాజ్ యు ఆర్ అండర్ బాండేజ్. వై స్టిల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బ్లెస్డ్? ఎందుకు క్రైస్తవులు ఇంకా బ్లెస్ అవ్వలేదు తెలుసా? క్రైస్తవులు అనేక మంది ఇంకా ఆదాము స్పిరిట్ ని క్యారీ చేస్తున్నారు. They know Jesus, they know his blood, they know his sacrifice, but they don't know this spirit called sonship. మళ్ళీ చదువుదామా ఆ స్క్రిప్చర్? లెట్స్ గో టు Romans 8:15. ఏలయనగా మరలా భయపడుటకు, అంటే మళ్ళీ పడిపోతానేమో, మళ్ళీ కూలిపోతానేమో, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతానేమో, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతానేమో, మళ్ళీ గర్భఫలం రాదేమో, మళ్ళీ నిరుద్యోగంలోకి వెళ్ళిపోతానేమో అని భయము మనకేం చేస్తే తెలుసా? విజయానికి ముందుకు వెళ్ళనివ్వదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ దాస్యపు ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు ప్రతి దానికి భయపడతావు. రోగానికి భయపడతావు, నిరుద్యోగానికి భయపడతావు, పాపానికి భయపడతావు, వాళ్ళకి భయపడతావు, వీళ్ళకి భయపడతావు. నీ లోపల ఏ ఆత్మ ఉంది? దాస్యపు ఆత్మ. చదవండి మా. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. ఆమేన్. కొత్త నిబంధన ప్రజలకు శుభవార్త. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వాళ్ళందరికీ శుభవార్త. కొత్త ఆత్మను పొందుకోవాలనుకున్న వాళ్ళకి శుభవార్త. కొత్త ఆత్మల్ని రిసీవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి శుభవార్త. నీలో యేసు నామములో ఈరోజు దాస్యపు ఆత్మ వెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ మీ లోపల నుంచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, అపవాది మాట వినబడుతుంది కానీ దాన్ని నెరవేర్చకూడదు. ఎవ్రీ డే డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. ఎవ్రీ డే డెవిల్ కమ్స్ అండ్ ఇట్ విల్ టాక్ టు యూ అండ్ హీ విల్ టాక్ టు యూ. వాడు రోజు వచ్చి మీతో మాట్లాడతాడు. ఏం చదువుతాలో బైబిల్ పనుకో, ఏం ప్రార్థనలే పనుకే, ఏం పాటలు పాడతావు, ఏం ప్రాక్టీస్ పనుకో, ఏం మొత్తం సర్వీస్ పనుకో. నువ్వు పనుకోరా, నువ్వు ముందు పనుకోరా, నువ్వు పనుకో. ఏ ఆత్మది? చెప్పాలి గట్టిగా. ఏం ఆత్మది? దాస్యపు ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకు అని నీకు మనుషులు చెప్పరు. నీ లోపల ఉన్న దాస్యపు ఆత్మ చెప్తుంటది, ఏం బాతోలే, కూర్చో కూర్చో కూర్చో, పనుకో, తిను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఎగిరి గంతులే. బ్రదర్, నాకు వచ్చేదే సండే వీక్ ఆఫ్, ఆ రోజు కూడా పనుకోపోతే ఎట్ట బ్రదర్ అంటారు. చాలా సంతోషం నాన్న, గాడ్ బ్లెస్ యూ. Many people will tell me the reasons why, my brother, why you are not coming to the church. Why, my dear sister, why you are not coming to the brother, ee roje brother water vastunnai. Manchidi దాస్యపు ఆత్మ. My dear spirit of bondage, congratulations. నిన్ను ఆ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? నరకానికి తీసుకెళ్ళిపోతుంది. The spirit will take you to hell. ఆ ఆత్మను నమ్ముకుంటే మామూలుగా ఉండదు, మన లైఫ్ పిచ్చిగా అయిపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మళ్ళీ భయపడడానికి దాస్యపు ఆత్మ నేను మీకు ఇవ్వట్లేదు, నా కుమారుని ఆత్మనే మీకు ఇచ్చేస్తున్నాను. I'm giving my son's spirit called spirit of sonship. ఆమేన్. ఈరోజు యేసు ప్రభువే కాదు, మనం కూడా ఆయన ఏమని పిలవచ్చు? తండ్రి అని పిలవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మీరు పాపానికి ఇంకా దాసులు కాదు. ఆమేన్. మీరు ఫరోకి ఇంకా దాసులు కాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు నెబుకద్నెజర్కి ఇంకా మీరు దాసులు కాదు. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది రాజులు మిమ్మల్ని పరిపాలిస్తారు, మిమ్మల్ని దాస్యంలోకి లాగేస్తారు. ఈరోజు వాటన్నిటిని మనం జయించును గాక. హల్లెలూయా. 2023 స్పిరిట్స్ మనకు వద్దు ఇంకా. ఆమేన్. లెట్ us have new spirit called the spirit of sonship. ఆమేన్, ఆమేన్. the spirit of sonship. ఈ దత్తపుత్ర ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ప్రమోషన్లోకి తీసుకెళ్తుంది. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ వచ్చును గాక. ప్రమోషన్స్ మీలో ఉండును గాక. యేసు నామములో మీలో ప్రమోషన్స్ కలుగును గాక. ఈ ఆత్మను కలిగిన ప్రతి ఒక్కరిలోకి ప్రమోషన్స్ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనకు దేవుడు దత్తపుత్ర ఆత్మను ఇస్తానని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకు ఆ దత్తపుత్ర ఆత్మ వల్ల కలిగిన గొప్ప ఆశీర్వాదాల గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 4:6 once again. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆమేన్. కాబట్టి
నీవిక దాసుడవు కావు, నీవిక దాసుడవు కావు, కావు, కుమారుడవే, కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఆమేన్. ఇంకోటి, పేదోళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, డబ్బు లేనోళ్ళు వారసత్వాల గురించి మాట్లాడుకోరు. ఎవరికైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో, కార్లు బంగ్లాలు ఉన్నాయో, ఇల్లులు గొప్ప 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 వజ్రాలు వైడూర్యాలు భయంకరమైన ప్రాపర్టీస్ ఉన్నాయో, వాళ్ళు మాట్లాడుకుంటారు వారసుడు వారసురాలు గురించి. నా నెక్స్ట్ వారసుడు వీడే అంటారు. అదే ఇల్లు లేదు, వాకిల్ లేదు, హౌస్ లేదు, అది లేదు, కార్ లేదు, ఎవడన్నా వారసత్వం గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. నాన్న నెక్స్ట్ నేనైనా వారసు అంటే, ఏముందని వారసుడురా నువ్వు? నా అప్పులకు వారసుడువా నువ్వు? నా అప్పులు తీసుకుంటా, తీసుకో మరి, కమాన్ టేక్ ఇట్ మై సన్, తీసుకో నా అప్పులు. అందుకనే డబ్బు లేనోడు, ఆశీర్వాదం లేనోడు వారసత్వం గురించి మాట్లాడు. ఎవడైతే ఆశీర్వాదంలో ఉంటాడో, మై సన్, నా కంపెనీకి నెక్స్ట్ నువ్వే, నా బిజినెస్ నెక్స్ట్ నువ్వే, నా యొక్క తోటలకి, నా యొక్క పొలాలకి, నా యొక్క ఆశీర్వాదానికి నెక్స్ట్ నువ్వే వారసుడివి, నువ్వే వారసురాలివి. ఆమేన్, ఆమేన్. సో ఇంత దమ్ము, ఇంత తాకత్, ఇంత ఆశీర్వాదం, ఇంత బ్లెస్సింగ్ ఎవరికి ఉంది భూమి మీద? తండ్రి అయిన దేవుడికే ఉంది. ఆమేన్. సో ఈరోజు ఎవరైతే ఆయన్ని అబ్బా తండ్రి అంటున్నారో, యేసు ప్రభు ఆత్మను, దత్తపుత్ర ఆత్మను ఎవరైతే కలిగి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు వారసత్వం గురించి. హల్లెలూయా. హెరిటేజ్, వారసత్వం అంటే ఎవరైతే దత్తపుత్ర ఆత్మను, ఈ ఆత్మను కలిగి ఉంటే మీకు ప్రమోషన్స్. ఆమేన్. ఏంటా ప్రమోషన్లు? ఏంటా ప్రమోషన్? వారసుడు. ఆమేన్. కుమారుడు అయితే నువ్వెవరు? వారసుడు. నీకు ఎప్పుడైతే 18 దాటుతుందో ఆస్తి, బిజినెస్ అన్నీ కూడా నీ పేరు మీద రాయగలరు. ఆమేన్. నువ్వు పిల్లవాడవైతే నీ మీద ఆస్తులు, వారసత్వం ఏమి రాయరు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతుంటూ స్పిరిట్ ఆఫ్ సన్షిప్ని పొందుకుంటావో, కంపల్సరీ దేవుడు ఆశీర్వాదాన్ని, ఆస్తిపాస్తుల్ని మీ పేరు మీద రాస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువుల వారు శిష్యులతో ఒక మాట అంటారు, నేను చేయు క్రియలు మీరు చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. నేను యేసు నామములో పో దయ్యమా అంటే మీరు కూడా యేసు నామములో పో దయ్యమా అనొచ్చు. ఆమేన్. హల్లెలూయా. నాలో అభిషేకం ఉంటే మీలో అభిషేకం ఉంటుంది, నాలో శక్తి ఉంటే మీలో శక్తి ఉంటుంది, నాలో కృపావరాలు ఉంటే మీలో కృపావరాలు ఉంటాయి, నాలో ఆశీర్వాదం ఉంటే మీలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. నన్ను ఎలా చూస్తున్నాడు తండ్రి, మిమ్మల్ని కూడా తండ్రి అలానే చూస్తాడు ఈరోజు నుంచి. ఆమేన్. ఈ న్యూ ఇయర్ 2024 స్పిరిట్ ఆఫ్ రిసీవింగ్ ఎక్కువ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కువగా పొందుకునే ఆత్మ మీలో ఉండును గాక. పాత ఆత్మలు, చీకటితో కూడిన ఆత్మలు, దాస్యపు ఆత్మలు, ఆదాము యొక్క ఆత్మలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ఎంతమంది సైతాన్ మాట అంటారు? మీలో సైతాన్ మాట, దురాత్మ మాట, సర్పం మాట విన్నావా? నీలో ఏ ఆత్మ వచ్చేస్తుంది? దాస్యపు ఆత్మ వచ్చేస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే ఈ దాస్యపు ఆత్మను తొలగిస్తావో, నీలో దేవుడు దత్తపుత్ర ఆత్మలు పెట్టాలనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్ will give you promotions, will give you high rank. Amen. Amen. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. To whom your spirit is listening, to whom your spirit is listening, నీ ఆత్మ ఎవరి మాట వింటుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరము దాస్యపు ఆత్మను తీసివేయబోతున్నాం. ఇక నుంచి మనము అపవాది మాటలు వినము, ఇంకా వాడి మాటలు మనకు వినబడవు, ఇంకా వాడి మాటలు మనము నెరవేర్చము. గొడవలు ఎట్లా ఏది తెలుసా? ఏది పడితే అది విని. దేవుడికి ఆదాముకి ఎట్ట గొడవ వినేని? అపవాది మాటలు విన్నాయి. దేవా, ఇది తింటే మేము తెల్లగైపోతామంటగా, ఇది తింటే మేము మనోనేత్రాలు తెరవబడతాయంటగా, మాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? అదే ప్రశ్న ఆదాము కాబట్టి. అది తిన్న తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత పొల్యూట్ అయిపోయారో, దాస్యపు ఆత్మలోకి వెళ్ళిపోయారు. మనం ఈ సంవత్సరం దాస్యము కింద ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఆమేన్. నువ్వు న్యూ టెస్టిమెంట్ కింద ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా ఈ స్పిరిట్ నీలోంచి వెళ్ళిపోవాలి. ఆమేన్. కొందరు పాపాలకు కొంచెం గ్యాప్ ఇస్తారు తెలుసా? ఈరోజు పాపం చేశారనుకో, 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 11 రోజు పాపం చేస్తారు. అంటే కొన్ని రోజులు అపవాది వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వీడు బాగా ఆత్మలో ఊగిపోతా ఉంటే మళ్ళీ, ఏంట్రా ఊగిపోతున్నా, వద్దురా రే, అంతసేపు ప్రార్థన చేయకురా, ప్లీజ్ రా అంటది.
వాడు మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ ఒక నెల వరకు వాడిని ఏం చేస్తుంది, బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో నెల కనిపించదు. వాళ్ళు బాగా వచ్చి నా అభిషేకం నా తలపైన అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వస్తుంది, ఏంట్రా బాగా ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతుంది. సైతాన్ ఏసునామూలు అనాలి. ఆమేన్. పారిపోద్దా దాస్యపాత్మ. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు దయ్యంతో ఒక మాట అనాలి, నేను దాస్యం అనే కాడి కింద లేను, యేసు ప్రభు కింద ఉన్నానని. ఆమేన్. ఉనికి వెళ్ళిపోతాయి అవి. ఆమేన్. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతారు. నాకు తెలిసిన చాలా మంది నెలకోసారి పాపం చేస్తారు. అది కూడా పెద్ద పాపం చేస్తారు. 1,00,000 రూపాయలు పాపం చేస్తారు, 10 లక్షలు పాపం చేస్తారు, 20 లక్షలు పాపం చేస్తారు. ఆ పాపం పూడ్చుకునే లోపల వాడు జోలికి రాదు. మళ్ళీ ఆ పాపం అయిపోయింది అనుకో, ఫ్రెష్గా మళ్ళీ ఇంకోటి చేపిస్తుంది. సో ఈ దాస్యం కింద ఉంటే అంతే. ఈ దాస్యం కింద ఉండకండి. ఈ దాస్యం అనే ఆత్మ కింద ఉండకండి. యేసు నామములో మనం బయటకు వచ్చేయును గాక. సర్వశక్తి గల దేవుడు మనల్ని ఆయన బయటికి తీసుకొచ్చును గాక. ఆమేన్. న్యూ ఇయర్, న్యూ స్పిరిట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్. ఆమేన్. ఆమేన్. సో మనము కుమారులమైతే వారసులమైతే యేసు ప్రభుకి ఇచ్చినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.